నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. వాటితో పాటు మిగిలిన దేశాల్లో కూడా ముస్లిం జనాభా భారీగా పెరుగుతోంది. దీంతో అగ్రరాజ్యమైన అమెరికా సెనెట్లో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి. ముస్లిం జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన చీప్రా అమెరికన్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు. అమెరికాలో ముస్లింల జనాభా పెరుగుదలపై మొట్టమొదటిసారి చీప్రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ సెనెట్లో ఆయన మాట్లాడుతూ, లండన్లో ఏమైందో మనం మన కళ్ళతో చూస్తున్నాం. లండన్ నగరం మొత్తాన్ని ముస్లింలు టేక్ ఓవర్ చేశారు. లండన్లో ముస్లింలు నాయకులుగా ఎన్నికవుతున్నారు. లండన్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా ముస్లింలే. వారు ఇప్పుడు లండన్లో షరియా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మన అమెరికాలో కూడా 51.5 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారికి 20 నుంచి 25 మిలియన్ల మంది పిల్లలున్నారు. వీరు రేపు పెరిగి పెద్దవారై మన అమెరికాను కూడా టేక్ ఓవర్ చేసుకుంటారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటూ చీప్రాయ్ రాబోయే ప్రమాదం గురించి మొదటిసారి అమెరికన్ సెనెట్లో ఆందోళన వ్యక్తం చేశారు. లండన్లో నిజంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. లండన్కి సంబంధించి అతిపెద్ద జనాభాగా ముస్లింలు విస్తరించి ఇప్పుడు అక్కడ షరియా చట్టాన్నే తీసుకురావాలి అంటంతో పాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ముస్లింలే ఉన్నారు. దీంతో లండన్ పరిస్థితి ఎలా ఉంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే పెను ప్రమాదాన్ని ముందుగానే చీప్రాయ్ రిపబ్లికన్ పార్టీ సభ్యుడు అమెరికా సెనెట్లో చెప్పి జాగ్రత్త తీసుకోవాలి, అమెరికాకు రాబోయే ప్రమాదాన్ని గుర్తించాలి అని అన్నారట. జనాభా అంటే హిందువులకు సంబంధించి లేదా క్రిస్టియన్లకు సంబంధించి, జైనులకు సంబంధించి, బౌద్ధులకు సంబంధించి 2 పిల్లలు హద్దుగా పెట్టుకుంటారు. కానీ ముస్లిం జనాభా అలా ఉండదు. వాళ్ళకు ఆపరేషన్స్ చేయించుకుంటే తప్పు. బహుభార్యత్వం అనేది వాళ్ళ నినాదం. ఎంతమందినైనా పెళ్లి చేసుకొని అంతమంది ద్వారా ఎంతమంది పిల్లలైనా కానొచ్చు. ఎంతమంది పిల్లల్ని కంటే అంత మనం మేలు చేసిన వాళ్ళం అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో దీని ద్వారా అత్యధికంగా పాపులేషన్ ఇప్పుడు కాకపోయినా రాబోయే తరాల్లో పెరుగుతుంది. రాబోయే తరాల్లో ఆ పాపులేషన్ పెరిగితే ఆ దేశం మొత్తం కూడా ముస్లిం దేశంగా మారడానికి కారణమవుతుంది. ఎందుకంటే అత్యధిక పాపులేషన్ ఉన్నప్పుడు నాయకులుగా వాళ్ళే గెలుస్తారు. గెలిచినప్పుడు వాళ్ళ చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చట్టాలు వచ్చిన తర్వాత ఆ దేశం ముస్లిం కంట్రీగా మారిపోతుంది. ఇది లండన్ పరిస్థితి. ఇప్పుడు రేపు అమెరికాలో జరగబోయేది కూడా ఇదే అని చెప్తున్నారు. ఇదే అమెరికానే కాదు, ఇండియా కూడా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. ఇండియాలో కూడా గడిచిన 70 సంవత్సరాల్లో చూసుకుంటే ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంటే హిందూ జనాభా తగ్గిపోతుంది. ఈ విషయంలో కాన్సన్ట్రేట్ చేయకపోతే అక్రమంగా చొరబడ్డ వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి ఇక్కడ హక్కు ఇవ్వచ్చు అని మాట్లాడుతున్న రాజకీయ నాయకులంతా కూడా తెలుసుకోవాలి. ఈరోజు మీ తరం కాకపోయినా రేపటి మీ ముందు తరాలు చాలా పెద్ద కష్టాలని, పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ విషయాన్ని అమెరికా సెనెట్లో చర్చించారు. కానీ భారతదేశ పార్లమెంట్లో చర్చించినా కూడా కొంతమంది కుహాన శక్తులు అడ్డుకొని నిజాన్ని ఒప్పుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే ఆ మైనారిటీల ఓట్ల ముసుగులో రాజకీయ లబ్ధి పొంది సీట్లు పొందాలని ఆశిస్తూ ఉంటారు కదా. అందుకని ఏదేమైనా కానీ జనాభా పెరగడం ఏ మతానికి సంబంధించి తప్పు కాదు. కానీ జనాభా పెరిగిన దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ దేశ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూ ఆ దేశ చట్టాలను మార్చాలనే ప్రయత్నం చేస్తారు చూసారా, అది తప్పు. అలా చేయాలి అనుకునే వాళ్ళను ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిందే. రేపు అమెరికా అయినా, ఈరోజు అమెరికా అయినా, రేపు భారత్ అయినా, లేకపోతే పెను ప్రమాదం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి వాళ్ళు వెళ్ళి బ్రతకడానికి, చాలా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి వాళ్ళు వెళ్ళి బ్రతకడానికి. కానీ హిందువులుగా బ్రతకాలి అని అంటే, సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే ఒక భారతదేశం మాత్రమే ఉంది. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి హక్కు ఈ దేశాన్ని కాపాడుకోవడం. సో తస్మత్ జాగ్రత్త. అమెరికాకు వచ్చిన ఆలోచన ఈరోజు ప్రతి భారతీయుల్లో రావాల్సిన ఆలోచన. ఆ విషయాన్ని మర్చిపోకండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అలాగే అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, సపోర్ట్ చేయొచ్చు వాటి ద్వారా కూడా. అండ్ వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.